అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. చూస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 10. సో వెల్ గైస్, ఈరోజు మన ఫస్ట్ గురించి చెప్పుకుంటే ఈరోజు కాల్ ఆఫ్ డ్యూటీ. సో గైస్, వన్ ఆఫ్ ద ఫేమస్ గేమ్ అనుకోవచ్చు. మనకి పబ్జీ అలాగో కాల్ ఆఫ్ డ్యూటీ కూడా అదే హైప్ అయితే ఉంటుంది. బట్ గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే మన ఇండియన్లో అయితే టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో గైస్, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే నియర్లీ 6 lakhs ప్రైజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో గైస్, ఇంకెందుకు లేట్, మీలో డెఫినెట్లీ చాలా మంది పబ్జీ బాగా ఆడతారు. మన పేరెంట్స్ అంతా ఉంటారు కదా, ఎందుకు రా తినే సెల్ పట్టుకొని వేస్ట్ చేస్తాం టైం అని. సో గైస్, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని టైం అయితే వచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గేమ్ ఆడండి, టోర్నమెంట్ గెలవండి, 6 lakhs ప్రైజ్ కొట్టండి. సో వెల్ గైస్, మన సెకండ్ చూసుకుంటే పానాసోనిక్. సో గైస్, పానాసోనిక్ అయితే ఫస్ట్ టైం అయితే ఒక ట్రాన్స్పరెంట్ డిజైన్ తో కమర్షియల్ ప్యానల్ ఓఎల్ఈడి డిస్ప్లే రిలీజ్ చేస్తున్నారు. నియర్లీ సైజ్ నియర్లీ 55 inches. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ కూడా కనబడతాయి. సో చూస్తాం కదా, యూనిక్ కాన్సెప్ట్ చాలా బాగుంది. బట్ గైస్, ఈ ప్యానల్ మాత్రం మనకి ఎల్జీ కంపెనీ అయితే డిజైన్ చేసింది. బట్ ఇది మనకి ఇంకా మార్కెట్ లోకి అయితే లాంచ్ అవ్వలేదు. ఇది మేబీ ఈ యొక్క నెక్స్ట్ మంత్ డిసెంబర్ మిడిల్ ఆ టైంలో అయితే ఏషియన్ మార్కెట్స్ అండ్ జపానీస్ రీజన్ దీన్ని తీసుకొస్తారు. బట్ ఇది ప్రైస్ ఎంత, అదేవిధంగా దీన్ని ఎప్పుడు తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా అవైలబిలిటీగా లేదు. బట్ కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ మనలాంటి వాళ్ళం అయితే డెఫినెట్లీ ఇటువంటి టీవీస్ అయితే పర్చేస్ చేయలేం. సో ఎక్కువగా ఇది కమర్షియల్ పర్పస్కి యూజ్ అయితే. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి. సో మనకి తెలిసి ఈ మంత్ 26th చైనాలో రెడ్మీ 9లో 5G వేరియంట్స్ 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది చూసుకుంటే మనకి ఈ మొబైల్ ఫోన్ లీక్ అయింది. దీని మొబైల్ ఫోన్ బ్యాటరీ సైజ్ వచ్చేసరికి నియర్లీ 6000 mAh బ్యాటరీ. బట్ ఈ మొబైల్ ఫోన్ సైజ్ వచ్చేసరికి నియర్లీ 218 grams. సో గాయస్, డెఫినెట్లీ ఇప్పుడు దాకా మనం వాడిన ప్రతి మొబైల్ ఫోన్ మ్యాక్సిమం చూసుకుంటే 180 నుంచి 200 లోపలే ఉంటాయి. మ్యాక్సిమం 195 ఆ మిడిల్లోనే ఉంటుంది. బట్ 219 grams అంటే డెఫినెట్గా మొబైల్ ఫోన్ మన చేతిలో పట్టుకున్నప్పుడు అయితే వెయిట్ అయితే అనిపిస్తుంది. అంటే ఎందుకు మనకి రీసెంట్గానే లాంచ్ చేసిన, రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ లాంచ్ చేసిన సామ్సంగ్ M51 మొబైల్ ఫోన్ చూసుకుంటే దాంట్లో సామ్సంగ్ కంపెనీ అయితే నియర్లీ 7000 mAh బ్యాటరీ వాడారు. సో ఆ మొబైల్ ఫోన్ సైజ్ చూసుకుంటే నియర్లీ 213 grams. బట్ 6000 mAh బ్యాటరీ వాడిన ఈ మొబైల్ సైజ్ వచ్చేసరికి మాత్రం 218 grams. ఆఫ్ కోర్స్ సామ్సంగ్ ఆ టైంలో వాడింది ప్లాస్టిక్ బాడీ. ఈ రెడ్మీ వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు మనకి ప్లాస్టిక్ బాడీ వాడరు. దాని ప్లేస్లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వాడుంటారు. సో మేబీ చూద్దాం అసలు ఇది ఎలా ఉంటుందో బయటకు వచ్చిన. సో గైస్, నెక్స్ట్ కూడా మళ్ళీ షామీ నుంచి. షామీ అయితే ఫైనల్గా ఫోల్డబుల్ డిస్ప్లే మీద అయితే వర్కౌట్ చేస్తుంది. సో మనకి పేటెంట్ అయితే క్లెయిమ్ చేశారు. సో చూసాం ఫోన్ అయితే వెరైటీగా ఉంది. దీంట్లో కాకపోతే వాళ్ళు కెమెరా టైప్ వచ్చేసరికి, ఫ్రంట్ క్యామ్ టైప్ వచ్చేసరికి వీళ్ళు పాపప్ మోటార్ సెల్ఫీ షూటర్తో తీసుకురాబోతున్నారు. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో రియాలిటీ అనేది. మొన్నే మనం చెప్పుకున్నాము లాస్ట్ టెక్ న్యూస్లో, ఒప్పో ఇన్నో డేస్లో అయితే ఒప్పో యూనిక్ కాన్సెప్ట్ మీద రోలబుల్ డివైస్ తీసుకొస్తున్నారు మార్కెట్లోకి. సో చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. బట్ అదేవిధంగా ఈ ఫోన్ కూడా రావచ్చు. బట్ దీంట్లో ఏంటి అంటే సంథింగ్ స్పెషల్, మోటరైజ్డ్ సెల్ఫీ కెమెరా. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి పబ్జీ నుంచి. సో పబ్జీ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా పబ్జీ కూడా పోస్ట్ చేసింది, వీఆర్ కమింగ్ బ్యాక్ అని వాళ్ళు చెప్పారు క్లియర్గా ట్విట్టర్ పేజ్లో. బట్ మళ్ళీ అప్పటి నుంచి అయితే పబ్జీ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎగ్జాక్ట్గా ఎప్పుడు అవైలబిలిటీ అని. బట్ గాయస్, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇంటర్నెట్లో కొన్ని పిక్స్ అయితే, ఆ డాక్యుమెంట్స్ అయితే మనకి అపీర్ అయినాయి. సో దీన్ని చూసుకుంటే పబ్జీ అయితే ఈ November 20th అయితే అప్రూవ్ అయింది గవర్నమెంట్ ఒక ఫార్మాలిటీస్లో. బట్ పబ్జీ నుంచి అయితే ఇంక ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో మనం వెయిట్ చేద్దాం. మేబీ పబ్జీ అనేది నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇంకా ఈ మంత్ అయితే లాంచ్ అవుతుంది, నెక్స్ట్ మంత్. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నుంచి. వివో Y1s అనే ఈ మొబైల్ ఫోన్ అయితే ఆల్రెడీ చైనాలో లాంచ్ చేస్తారు. బట్ మన ఇండియాలోకి అయితే నెక్స్ట్ మంత్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంతేకాదు రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ ఫోన్ వివో Y1s మన జియో నెట్వర్క్ అయితే లాక్డ్ నెట్వర్క్, అంటే ఖచ్చితంగా జియో ఒక సిమ్ కార్డ్ దీంట్లో వాడాలి కొన్నాళ్ళ పాటు. సో డెఫినెట్గా సో మేబీ ఈ ఒక ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 8000 రూపీస్ అయితే ఉండొచ్చు. సో గాయస్, ముందుకు మన స్పెక్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ వస్తుంది 6.22 HD+ డిస్ప్లే, హీలియో P35 ప్రాసెసర్ వాడారు, 2GB ర్యామ్, 4000 mAh బ్యాటరీ. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా 13 MP, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 5 MP సెల్ఫీ షూటర్, ఇంకా వాయిస్ వచ్చేసరికి Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రాబోతుంది. వాళ్ళ కస్టమ్ వాయిస్ అయిన ఫన్ టచ్ వాయిస్ అయితే దీంట్లో యూస్ చేస్తున్నారు. సో గైస్, ఓకే అంత బాగానే ఉంది. బట్ ఇది జియోతో నెట్వర్క్తో లాక్ నెట్వర్క్ ఇది యాక్చువల్లీ తీసుకురాబోతుంది, మొబైల్ ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. సో క్వశ్చనబుల్ ఏంటంటే ఇక్కడ మనకి జియో అనేది మనకి అన్ని యొక్క పల్లెటూర్లు ఉంటాయి. సాధారణంగా మన ఇండియాలో ఎక్కువగా పల్లెటూర్లు ఉంటాయి. సో అటువంటి పల్లెటూరులో కొన్ని ప్రదేశాలు ఎస్పెషల్లీ జియో నెట్వర్క్ మనకి దొరకదు సిగ్నల్. సో అటువంటి టైంలో అయితే ఇటువంటి ఫోన్ ఎలా అమ్ముడుపోతాయి అనేది మనకి క్వశ్చనబుల్. సో ఇదంతా బాగోదు. ఈ లాక్డ్ నెట్వర్క్ యూజువల్లీ మనకి అమెరికాలో ఐఫోన్స్ లాంచ్ చేస్తూ ఉంటారు, అవి కూడా అంతే లాక్డ్ నెట్వర్క్తో మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ ఫార్ములా ఇప్పుడు వివో కూడా జియోతో టైప్ అయ్యి లాంచ్ చేయబోతున్నారు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే A12 అనే మొబైల్ ఫోన్ చూసేయబోతున్నారు. దీంట్లో వాడే ప్రాసెస్ చూసుకుంటే మనకి మినిటెక్ హెలియో P35 ప్రాసెసర్ గాయస్. సో గాయస్, ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ కాదు, అంత లో పర్ఫార్మెన్స్ కాదు. బట్ డే టు డే యూసేజ్ అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో గాయస్, మోస్ట్ ప్రాబబ్లీ ఈ మొబైల్ ఫోన్ మనకి 4 కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉండొచ్చు, బ్లాక్, వైట్, బ్లూ అండ్ రెడ్ వేరియంట్. సో వెల్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మళ్ళీ సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ గాయస్ ఫైనల్ గా మనకి ఇప్పుడు దాకా
ఎటువంటి ఫోల్డబుల్ డిస్ప్లే వాడు తీసుకురాలేదు, ఐ మీన్ రోలబుల్ కాన్సెప్ట్ మీద. సో ఇప్పుడు సామ్సంగ్ చూసుకుంటే సామ్సంగ్ కూడా ఒక రోలబుల్ కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నారు. సో వెరీ సూన్ మనకి ఇంకా 2021 ట్రెండ్ మొత్తం ఏంటంటే డెఫినెట్లీ రోలబుల్ డివైజెస్. సో వెరీ సూన్ మనం ఈ సామ్సంగ్ నుంచి చూడొచ్చు. సో మనకి లాస్ట్ టైం టెక్నికల్ నేను చెప్పాను క్లియర్గా, మనకి యాపిల్ నుంచి అయితే ఇప్పట్లో రోలబుల్ డివైస్ అయితే చూడలేము. మేబీ 2022లో అయితే యాపిల్ క్లెయిమ్ చేసింది మేము 2020లో వస్తామని. సో వెయిట్ చేద్దాం. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ అయితే X7 అనే 5G మొబైల్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ X7 మనకి ఆల్రెడీ చెన్నై అయితే లాంచ్ చేస్తారు, బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండియాలో BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. సో గాస్ వెరీ సూన్ ఈ మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేయొచ్చు. మాధవ్ సేద్, ఐ మీన్ CEO ఉన్నారు రియల్మీ CEO, తను కూడా ఒక ట్వీట్ చేశారు వెరీ లాంగ్ బ్యాక్, మేము 5G మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నాం అరౌండ్ క్రిస్టమస్ అన్నారు. సో డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ ఇండియాలో క్రిస్టమస్ అండ్ December 25th నెక్స్ట్ మంత్ ఆ ఒక బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేయొచ్చు. బట్ సేల్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయితే ఉండొచ్చు. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ఒక స్పెక్స్ చూసుకుంటే దీంట్లో మనకి 6.4 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ MediaTek 800U సిరీస్ ప్రాసెసర్ వాడారు. మనకి బ్యాక్ చూసుకుంటే క్వాడ్-కామ్ సెటప్, 64 మెగాపిక్సెల్ వైడ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ ఫర్ ద డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ ఫర్ ద మ్యాక్రో సెన్సార్. సో ఫైనల్ గా ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే వాడారు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి టైమెక్స్ కంపెనీ. సో టైమెక్స్ కంపెనీ తెలుసు మనకి స్పెషల్ గా వాచెస్, గడియారమ్స్, అలారమ్స్ ఉంటాయి కదా మనకి క్లాక్స్. సో ద బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఒక వైర్లెస్ ప్యాడ్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు వెరీ సూన్. సో ఇది ఏంటంటే కాన్సెప్ట్, మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా డాక్ మీద. సో డాక్ మీద ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతూ ఉంటుంది, అదే సేమ్ టైం మన టైం కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వెల్ గైస్, ఇంకా లాస్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి షామీ ప్రొడక్ట్స్ అయితే మన ఇండియాలో నియర్లీ 33 lakhs ప్రొడక్ట్స్ అయితే సీజ్ చేశారు. సో గైస్ ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అవ్వదు, ఏంటి షామీ ప్రొడక్ట్స్ చీజ్ అయిపోయినాయి అనుకుంటున్నారు? ఇది ఫేక్ షామీ ప్రొడక్ట్స్ గైస్. షామీ అనేది మన ఇండియాలో కంటిన్యూస్గా 3 years నుంచి సీరియస్లీ ద టాప్ 1 ప్లేస్లో ఉంది. మనకి తెలిసిందే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, బట్ అయినప్పటికీ కూడా షామీ అయితే ఎక్కడ తగ్గలేదు. సో గైస్ ఏదైనా సరే ఫేక్ షామీ ప్రొడక్ట్స్ అయితే నియర్లీ 33 లక్షలు అయితే పోలీసులు సీజ్ చేశారు. ఇది మనకి నియర్లీ బెంగళూరు అండ్ చెన్నై సిటీ ఏరియాలో. ఇదేమి షామీ కొత్త కాదు, మనం వింటూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా షామీ అయితే ఇటువంటి కంప్లైంట్స్ చాలా ఫేస్ చేసింది. కామన్ ఇది, ఏదైనా బ్రాండ్ ఎదుగుతుంది అంటే ఆటోమేటిక్గా దాని పక్కన క్లోన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మంచిది, మీరు ఎక్కడైనా మన లోకల్ మార్కెట్లో తక్కువ రేటుకి మనం చూస్తూ ఉంటాం స్మగుల్ గూడ్స్ అని. సో అటువంటి చోట ఏమైనా మొబైల్ ఫోన్స్ కానీ గ్యాజెట్స్ కొనవద్దు గాయస్, ఎందుకంటే ఇది చూస్తారు కదా ఇది ఫేక్ ప్రొడక్ట్స్. సో ఇటువంటి ఫేక్ ప్రొడక్ట్సే తీసుకొని అమ్ముతూ ఉంటారు ప్రాంతాల్లో, మనం కొనేస్తూ ఉంటుంది తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి. బట్ జస్ట్ బి కేర్ఫుల్. సో వెల్ గాయస్, ఈ వీడియోలో ఇంతవరకే. నాకు ఈరోజు నచ్చిన ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండీ టెక్నిక్స్ అయితే ఇంతవరకే. సో మళ్ళీ కలుద్దాం. సో గాయస్ టేక్ కేర్. చిన్న రిక్వెస్ట్ గాయస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యూ వెరీ సూన్, టేక్ కేర్.